అసెంబ్లీలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా! మా దగ్గర డీఎస్సీపై అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడి రావట్లేదు అంటున్నారు. నిజమే అంటారా? ఆధారాలు ఉంటే చూపించమంటున్నారు కదండి. ఆధారాలు ఇమ్మనండి. అన్నీ మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చెప్తున్నారు. వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ, స్పోర్ట్స్ కోటాలో చేసిన ఉద్యోగాలు అన్నిటికీ కూడా తప్పుదోవలో పెట్టారన్నది చక్కటి ఆధారాలు ఉన్నాయి. అవన్నీ చూపిస్తామంటున్నారు కదా, రమ్మనండి. మాట్లాడితే అక్కడికే అక్కర్లేదు కదా. దాన్ని మీరు తప్పు లేదు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. మీరు తప్పు లేదనుకుంటున్నారు కదా, మీ దగ్గర అన్ని మంచిగా ఆధారాలు ఉంటే ఇంతమంది అడుగుతున్నారు కదా, సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వనండి. జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకున్నందుకు న్యాయం చేసి అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. ఎక్కడుందండి చూడమనండి ఒకసారి రికార్డ్స్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నారా? అది కూడా తెలియకుండా ఉన్నారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ టైంలో ఎక్కడైనా సరే ఆంధ్రాలో అక్కడ కనిపించాడా? అప్పుడు జీతం ఆయన తీసుకున్నారు, వాళ్ళు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోకుండా ఆయన ఉన్నారని అందరికీ తెలుసు. పాపం ఈ తెలుగుదేశం నాయకులు తెలియకపోవడమే నిజంగా చోద్యం. పివి సింధు గారికి మేమే ఇచ్చామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు నిన్న అసెంబ్లీలో డిఎస్సీ. ఒకటండి, టెట్ విషయం, మన డిఎస్సీ విషయంలో గురించి వీళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తుంటే, స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు తప్పుల గురించి ప్రశ్నిస్తుంటే, పివి సింధుకి మేము ఇచ్చాం కదా ఉద్యోగం, అలాగే ఇచ్చాము దీనికి అంటున్నారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడడం అంటే ఇదేనండి. నేషనల్కి లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చినందుకు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి గౌరవంగా ఒక ఉద్యోగాన్ని అన్నది ఇస్తారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ డిఎస్సిలో ఉద్యోగాలు అన్నది మాత్రం వీళ్ళు ఖచ్చితంగా అది వాళ్ళు పరీక్ష రాసి తీరాలి. అది స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్లో వీళ్ళు పరీక్ష రాసి తీరాలి. ఆ నిబంధన తుంగలో తొక్కి వాళ్ళకి పరీక్ష పెట్టకుండా వీళ్ళేదో అక్కడ వైజాగ్ ఎంపీ గారు చేతుల మీదుగా తీసుకున్న సర్టిఫికెట్లు కానీ, అక్కడ కోనరవి గారు తీసుకున్న సర్టిఫికెట్ల ద్వారా అదొకటి పెట్టేసుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేసామంటే అది ఎంతవరకు సమంజసం అండి? అందులో కూడా ఆ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఆ స్పోర్ట్స్ కూడా ఎలాంటి స్పోర్ట్స్ అవి? అవన్నీ ప్రజలందరూ నవ్వుకుంటున్నారండి. దానికి ఇలాగ వీళ్ళు అన్యాయంగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగానికి పివి సింధు గారికి ఇచ్చిన ఉద్యోగానికి పోల్చడం అంటే ఎంత అవగాహనతో ఉన్నారో ఇదే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జంజీ అంటున్నారు. జంజీ కాదు, ఒరిస్సా నుంచి గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి యాత్రలు చేస్తున్నారు అంటున్నారు. నిజమే అంటారు? గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చే వాళ్ళు, గంజాయి తిరిగే వాళ్ళు వీళ్ళు. నిన్న పట్ట పగలు పోలీసు వాళ్ళు కారులో ఉండగా గంజాయి దొరికింది. దానికేం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? ఈ అరాచకాలు ఇప్పుడు గంజాయి బ్యాచ్తో ఇక్కడ జరుగుతున్నాయి. ఈ జంజీ నుంచి చేసేది ఉద్యమాలు కానీ ఎలా ఉంటాయో మున్ముందు ఇది చూస్తారు. గంజాయి బ్యాచ్ గంజాయి చేసేది వీళ్ళు. అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీని గొడ్డల పార్టీ అనే సంబోధిస్తున్నారు. ఏ విధంగా భావిస్తున్నారు? ఇంక ఏం చేస్తారండి? ప్రజల్లో చొచ్చుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మనసుల్లోంచి తీయాలంటే ఏదో మాట పెట్టుకుంటున్నారు. గొడ్డల పార్టీ అని అనే ముందు వెన్నుపోటు పార్టీ అన్నది ప్రజలందరికీ ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచి అది ముద్రపోయి ఉంది. ఆ ముద్రను చెరుపుకోవడానికి వీళ్ళు గొడ్డల పార్టీ అంటున్నారు. కానీ ప్రజలందరికీ కూడా ఆయన మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రికి చేసుకుందామన్న ఉన్నారు, తపనతో ఉన్నారన్న సంగతి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు గమనించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ తృప్తి కోసం మాట్లాడే మాటలే. 1-2 సంవత్సరాలు వెయిట్ చేయండి, ఎవరెక్కడ ఉంటారో అన్నది తెలుస్తుంది.